హైదరాబాద్లో కేరళ స్టోరీ సినిమా తరహా ఘటన వెలుగు చూసింది. తనను నవాజ్ అనే ఒక ముస్లిం వ్యక్తి ప్రేమ పెళ్లి చేసుకుని తన సోదరులతో సామూహికంగా అత్యాచారం చేయించాడు అంటూ ఒక హిందూ యువతి ఫిర్యాదు చేసింది. గత ఏడాది జూలైలో ప్రేమ వివాహం చేసుకున్నాడు షేక్ నవాజ్ అనే వ్యక్తి. తాగునీటిలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేయించాడని చెప్పి ఆ యువతి వాపోతోంది. వివాహం తర్వాత బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చాడని కూడా ఫిర్యాదు చేసింది. తనలాగానే మరో ఇద్దరిని కూడా నవాజ్ పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు షేక్ నవాజ్, షేక్ మునావర్, ఇస్మాయిల్, షారూక్, ఇర్ఫాన్ అనే వ్యక్తులపై కూకట్పల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. జూలై 28కి పెళ్లి చేసుకున్నారు సార్, కూకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్. ఇమామ్ సార్ నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమామ్ అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మించారు సార్. అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారు తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్.